జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామం. నా పేరు బద్దం బాలకృష్ణారెడ్డి. పల్లె ప్రగతి వనంలో జరిగిన అవినీతి గురించి. ఈ పల్లె ప్రగతి వనంలో ఎకరం ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ ల్యాండ్ అనేది గత పక్కనున్న రైతు హ్యాండ్ ఓవర్లో ఉన్నది. ఆ రైతు కానించి గవర్నమెంట్ ల్యాండ్ మరి రికమెండ్ చేసి ఎకరం ల్యాండ్ పల్లె ప్రకృతికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్ మొత్తం బండ. గతంలో హ్యాండ్ ఓవర్లో ఉన్న రైతు హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు మామిడి మొక్కలు, వేప మొక్కలు, టేకు మొక్కలు తప్ప ఈ పల్లె ప్రకృతిలో వేసిన మొక్కలు ఏమి లేవు. ఇలా దాదాపు కడెం నుంచి తీసుకొచ్చారు 850 మొక్కలు కూడా కనీసం 4 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన మొక్కలు కూడా ఇలా లేవు. మళ్ళీ లోకల్ నర్సరీలో చాది వేసిన మొక్కలు లేవు. దాదాపు 4000 మొక్కలు ఉండాల్సిన పల్లె ప్రకృతి వనంలో కనీసం ఒక 100 మొక్కలు కూడా లేవు. 1000 మొక్కలు ఉండాలి, 4000 మొక్కలు ఉండాల్సిన పల్లె ప్రకృతి వనంలో ఇలా 100 మొక్కలు కూడా లేవు. దీంట్లో వాకింగ్ వేలు ఉండాలి, వాకింగ్ వేలు లేవు. ఇష్టారాజ్యంగా వేసి అసలు ఈ వర్క్కి అధికారులు ఎలా ఎంబీలు చేసి బిల్లులు చేశారో తెలియట్లేదు. దాదాపు 10 నుంచి 15 లక్షలు దీనికి ఖర్చు చేసారు. అలాంటి ఈ వర్క్ను చూసి అధికారులు ఎంబీలు ఎలా చేశారు. దీన్ని నర్సరీలో మొక్కలు చట్టం కూడా నర్సరీ మొక్కలు కూడా ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు. మొక్కలు కూడా చారటానికి మొక్కలు నర్సరీలో పెంచడం జరుగుతుంది. అవి మొక్కలు కూడా ఎక్కడ నాటట్లేదు. నైటే ట్రాక్టర్లో తీసిపోయి ఎక్కడో బయట బారబోస్తారు. తర్వాత వాటిని కనీసం నాటిన దాఖలాలు లేవు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు లేవు, బయట నాటిన మొక్కలు లేవు. ఈ మొక్కలు లిస్ట్ అన్ని ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్ గారు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి నర్సరీలో ఎన్ని మొక్కలు చాదారు, ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని మొక్కలు బతికించగలిగింది, దీని అమౌంట్ దుర్వినియోగం చేస్తారనేది మాకు బలమైన నమ్మకం. అసలు ఎక్కడా కూడా మొక్కలు కానరావట్లేదు. ఈ కడెం నుంచి మన నర్సరీ పల్లె ప్రకృతి వనానికి కొనుక్కొచ్చిన మొక్కల బిల్లు ఇది. నేను సమాచార హక్కు చట్టం కింద వేస్తే నాకు ఈ నర్సరీ మొక్కలు కడెం నుంచి కొనుక్కొచ్చిన బిల్లులు ఇచ్చారు. కొన్ని బిల్లులు పక్క విలేజ్ బిల్లులు ఇచ్చారు ఎంబీలు. ఎక్కడ వేసారు, ఎక్కడ నాటారు, ఈ మొక్కలు వివరాలు ఇవ్వంటే శాంతినగర్ గ్రామాన్ని అనే ఇవ్వకోకుండా పక్క గ్రామాన్ని ఇచ్చి పక్కదావ బట్టి ఇచ్చారు. ఆ రోజు నేను చాలా ఫైట్ చేసినా సరే అధికారులు వాళ్ళకి సపోర్ట్ ఉండటం వల్ల నాకు ఆ రోజు న్యాయం జరగలేదు. ఈ రోజైనా కనీసం కలెక్టర్ గారు ఈ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఇలా జరిగిన అవినీతిని రికవరీ చేస్తారని మేము నమ్ముతూ ఈ క్యూ న్యూస్ని మేము సహకారం కోరటమైంది.